ఒక ఆవిడ ఒక రోజు వాళ్ళ ఆయన ఏదో రాస్తూ అలా నిద్రపోవడం చూసి ఏం రాశాడని తీసుకొని చూసింది. చూస్తే దాంట్లో ఇలా రాసి ఉంది, నాకు ఈ సంవత్సరం గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది, ఇంకా ఈ సంవత్సరం నాకు పదవీ విరమణ అయ్యింది, నాకు చాలా ఇష్టమైన ఉద్యోగం అలా పదవీ విరమణ అలా వదులుకోవాల్సి వచ్చింది, తనతో చాలా అనుబంధం ఉంది నాకు, మా నాన్నగారు కూడా ఈ సంవత్సరంలోనే చనిపోయారు, నా బాబుకు కూడా యాక్సిడెంట్ జరిగి వాడు మెడికల్ ఎగ్జామ్ రాయలేకపోయాడు, నా కారు కూడా పాడైంది, అన్ని బ్యాడే, ఈ సంవత్సరం ఏం బాగలేదు అని రాశాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఆ పేపర్ తీసుకుని ఏదో రాసి అక్కడ పెట్టింది. అతను లేచి చూసి ఏదో రాశారని చదవగా దాంట్లో ఇలా ఉంది, నాకు ఈ సంవత్సరం గాల్ బ్లాడర్ సర్జరీ జరగడం వల్ల నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది, మా నాన్నగారేమో ఎన్నో ఏండ్ల నుంచి 95 ఏళ్ల నుంచి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరము చనిపోయారు, ఇంకా తర్వాత మా కారేమో పాడైతే అయిపోయింది కానీ మా బాబుకైతే చాలా బాగైపోయింది, అతడు బాగున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇక ఉద్యోగం అది ఎప్పుడైనా అలా జరగాల్సిందే, దీనివల్ల నేను ఇక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను, ఇన్నేళ్లు నేను ఆరోగ్యంగా రిటైర్డ్ అయినందుకు సంతోషిస్తున్నాను, ఇకపై కుటుంబంతో హ్యాపీగా గడుపుతాను అని రాసి ఉంది. అది చదివి అతని మనసు మారిపోయింది. నిజమే కదా, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించండి, నెగిటివ్ గా ఆలోచించకండి.